హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మీరు వీడియో ఎడిటర్స్ అయితే మీకు ఈ ట్రిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా ఒక వీడియోని షూట్ చేసిన తర్వాత దాన్ని మీరు ఎడిట్ చేసేటప్పుడు ఇలాంటి ఎంటీ గ్యాప్స్ అయితే ఉంటాయన్నమాట. వీటిని మీరు డిలీట్ చేయాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. ఈ ట్రిక్ ని యూస్ చేసి మీరు సింపుల్ గా ఈ గ్యాప్స్ అనేవి ఆటోమేటిక్ గా మీరు డిలీట్ అయితే చేసేయచ్చు. అది ప్రీమియర్ ప్రోలో చేయొచ్చు ఫ్రెండ్స్. కొన్ని ఎక్స్టెన్షన్స్ ని వాడి మీరు చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ ప్రీమియం ఫ్రెండ్స్, వీటిని మీరు డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు సింపుల్ గా ఈ ప్రీమియర్ ప్రోని అలాగే అడబీ ఆడిషన్ ఈ రెండు సాఫ్ట్వేర్లను అయితే యూస్ చేసి మీరు సింపుల్ గా చేసేయచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే మీరు చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి, చూస్తేనే మీకు అర్థం అవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మరి ప్రాసెస్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేయండి. ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే వీడియోని ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత చూడండి, నేనైతే ఫస్ట్ చిన్న వీడియోని అయితే ఎడిట్ చేయడం చూపిస్తున్నాను, పెద్ద వీడియో ఏం చూపించట్లేదు. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో ఇదంతా సైలెన్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏంటి, ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. ఇక్కడ చూసినట్లయితే మధ్యలో ప్రతి ఒక్క వాయిస్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంది. ఈ విధంగా దీన్ని మనము ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ క్రాప్ టూల్ తీసుకుంటాం. క్రాప్ టూల్ తీసుకున్న తర్వాత ఈ సైలెన్స్ ఎక్కడైతే ఉందో దాన్ని ఈ విధంగా మనము క్రాప్ చేస్తాము. క్రాప్ చేసిన తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రిపుల్ డిలీట్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి డిలీట్ చేస్తామన్నమాట. ఇది రెగ్యులర్గా చేసే ప్రాసెస్. ఇది చిన్న వీడియోల కంటే ఓకే, కానీ పెద్ద వీడియో ఏదైతే ఉంటుందో 20 నిమిషాల వీడియో, మనం యూట్యూబర్స్ అయితే ఒక వీడియోని రికార్డ్ చేస్తే 20 నిమిషాలు రావచ్చు, 30 నిమిషాలు రావచ్చు, 10 నిమిషాలు రావచ్చు. ఇలాంటి వీడియోల్ని ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒక రోజంతా కూడా ఈ సైలెన్స్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేయడానికి టైం పడుతుంది అనమాట. అలా కాకుండా సింపుల్ గా చేయొచ్చు. దీనికి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది ఇంకో ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఎక్స్టెన్షన్స్ అయితే వాడి ఇక్కడ ఈజీగా రిమూవ్ చేస్తుంటారు. అది ఈజీ ప్రాసెసే, కాకపోతే అది పెయిడ్ ఫ్రెండ్స్. ఇవి డబ్బులు కట్టి మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి అయితే ఇది చాలా పెద్ద మొత్తం అనమాట. ఇలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోరు. అలా కాకుండా నేను ఇప్పుడు ఫ్రీగా ఏ విధంగా ఈ సైలెన్స్ రిమూవ్ చేయాలనేది మీకు చెప్తాను. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు రోజు నిమిషాల్లోనే ఈ సైలెన్స్ అని ఎంత పెద్ద వీడియో అయినా కానీ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది, ఎడిట్ క్లిప్ ఇన్ అడబీ ఆడిషన్ అనేసి. దీనిపైన క్లిక్ చేయండి. అడబీ ఆడిషన్ అంటే ఇది ఖచ్చితంగా ప్రీమియర్ ప్రో వాడే ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉంటుంది. దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియో ఫైల్ అయితే మీకు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా సైలెన్స్ ఫ్రెండ్స్. ఈ సైలెన్స్ అయితే మీరు డిలీట్ చేయాలి, వీడియోలో అలాగే ఆడియోలో కూడా. ఇప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్గా విండోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇది ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. ఇది మొత్తం మీకు 3 స్టెప్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ విండోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డయాగ్నోస్టిక్స్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఈ డయాగ్నోస్టిక్స్కి సంబంధించిన ఇక్కడ ఫోల్డర్ అయితే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్ మీకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ దగ్గర క్లిక్ చేసి మామూలుగా అయితే డిఫాల్ట్గా చాలా మందికి డిలీట్ సైలెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది అవసరం లేదు. మీరు మార్క్ ఆడియో అనేసి ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి, డిఫైన్ సైలెన్స్ సిగ్నల్ ఈస్ బిలో -52 డిసిబుల్స్. ఇక్కడ డిఫైన్ ఆడియో సిగ్నల్ ఈస్ బిలో -46 డిసిబుల్స్ అనేసి 2 ఆప్షన్స్ అయితే నేను సెట్ చేశాను. మీరు కూడా ఈ సెట్టింగ్స్నే ఫాలో కావాలంటే కావచ్చు, లేదనుకుంటే మీ ఇష్టం. మీరు ఎడిట్ చేయాలంటే చేయండి. ఈ సెట్టింగ్స్ అయితే బెస్ట్గా ఉంటాయన్నమాట. తర్వాత మీరేం చేస్తారు, ఇక్కడ స్కాన్ అనే ఆప్షన్ ఉంది. ఈ సెట్టింగ్స్ అన్నీ ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఆడియో మొత్తం స్కాన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సైలెన్స్ రిమూవ్ అయ్యి మీకు ఇక్కడ క్లిప్స్ అయితే ఏర్పడతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ క్లిప్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎక్కడి వరకు అయితే వాయిస్ ఉందో అక్కడి వరకు మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్ట్ అవ్వదన్నమాట. అక్కడి వరకు మాత్రమే మార్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెకండ్ క్లిప్ చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి ప్లే చేస్తా చూడండి ఫస్ట్ క్లిప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.
ఇప్పుడు సెకండ్ క్లిప్ ప్లే చేస్తా చూడండి. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇంటే ఈ సైలెంట్ అనేది ప్లే కావట్లేదు అనమాట. ఇప్పుడు మనకు ఇదే విధంగా మనకు వీడియో కూడా అవుట్పుట్ వస్తుందన్నమాట. ఓకే, చూద్దాం ఈ ప్రాసెస్ మొత్తం ఒకసారి చూద్దాం, మీకు లాస్ట్కి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ని మీరు మార్కాల్స్ పైన క్లిక్ చేసి మొత్తం మార్క్ అయితే చేసేయండి. ఈ విధంగా మార్కాల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ ఒకసారి విండోస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్కర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి Alt 8 ఫ్రెండ్స్. ఇక్కడ మార్కర్స్ అనే ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి మీరు మార్కర్స్ అనే ఫోల్డర్లోకి అయితే వస్తారనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా వీటన్నిటిని Ctrl A అని క్లిక్ చేసి అన్నీ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చేంజ్ మార్కర్స్ టైప్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సబ్ క్లిప్ అనేసి ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సబ్ క్లిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ క్లిప్స్ అన్నీ కూడా సబ్ క్లిప్స్ లాగా యాడ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాస్ అనేసి ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫార్మెట్ అనేసి ఆప్షన్ ఉంది కదా, ఈ ఫార్మెట్ అనే ఆప్షన్ వేవ్ PCM అనేసి ఫార్మెట్ ఉంది, దీనిపైన ఇదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకా ఈ సెట్టింగ్స్ అన్ని ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లొకేషన్ అయితే మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. మీరు ఏదైతే వీడియో కానీ ఇవన్నీ కూడా ఒక ఫోల్డర్లో సేవ్ అయ్యేటట్టు. నేనైతే డెస్క్టాప్లో సైలెన్స్ రిమూవర్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను, అందులోనే వీడియోను పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవ్వడం కూడా నేను ఆ ఫోల్డర్లోకి వెళ్ళేటట్టు పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి సేవ్ చేస్తున్నాను, అక్కడ ఆ ఫోల్డర్లోకి అయితే సేవ్ చేసేసాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే పైన క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అయితే ఆల్రెడీ ఉందని చూపిస్తుంది. నేను చిన్న నేమ్ అయితే కొంచెం మారుస్తాను. ఇక్కడ 1 అని పెట్టేసుకోండి. ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇక్కడ 1 అనే నేమ్ని సేవ్ చేసుకోండి. ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ సబ్ క్లిప్స్ అయితే యాడ్ అయిపోయినాయి, సేవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు దీంతో పని లేదు, ఇంకా దీన్ని క్లోజ్ అయితే చేసేయండి. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు అడబీ మీడియా ఎన్కోడర్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది కూడా ప్రీమియర్ ప్రో వాడే ప్రతి ఒక్కరికి ఈ సాఫ్ట్వేర్ గురించి తెలిసే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు అడబీ ఆడిషన్లో ఏదైతే ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ ఉందో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే డెస్క్టాప్లో ఒక ఫోల్డర్లో సెలెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఒక ఫోల్డర్ని ఓపెన్ చేశాను, కానీ నేమ్ చూసుకున్నట్లయితే 1. నేను అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన నేమ్ ఏంటంటే 1 అనమాట. దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నా. ఓపెన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. అది ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ను అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్విక్ టైం అనేసి ఉండేలా చూసుకోండి. చేసిన తర్వాత మీరు సింపుల్గా ఫోల్డర్ వచ్చేసి ఎక్కడ మీరు ఏదైతే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశారో డెస్క్టాప్లో ఆ ఫోల్డర్లోకే వెళ్ళేటట్టు సెట్ చేసుకోండి. అండ్ దీని నేమ్ వచ్చేసి ఇందాక 1 పెట్టారు కదా, ఇప్పుడు 2 పెట్టండి, ఎందుకంటే ఇది సెకండ్ స్టెప్ కాబట్టి 2 అనే నేమ్ సెట్ చేసుకోండి. తర్వాత సేవ్ అని పైన క్లిక్ చేయండి. తర్వాత దీనిపైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇది సింపుల్గా ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఈ ప్రాసెస్ కూడా అయిపోయింది, సెకండ్ స్టెప్. దీన్ని క్లోజ్ చేసేయండి. తర్వాత మీకు ఫైనల్ స్టెప్, థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రీమియర్ ప్రోలో ఉంటుంది ఫ్రెండ్స్. ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రీమియర్ ప్రోలో కూడా ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ బిన్ అనేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి ఒక నేమ్ని అయితే సెట్ చేసుకోండి. నేనైతే సైలెన్స్ అని నేమ్ని పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసి ఉంటారు కదా, మీడియా ఎన్కోడర్లో ఏదైతే ఫైల్ని ఎక్స్పోర్ట్ చేశారో దాన్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. డబల్ క్లిక్ ఇవ్వండి. తర్వాత మీరు ఏం చేస్తారు, ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ని మీరు సెలెక్ట్ చేసుకొని 2 అని నేమ్ ఇచ్చాం కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేయగానే ఈ క్లిప్స్ అన్ని కూడా ఇక్కడ మీకు యాడ్ అయిపోయి ఉంటాయి. మీకు ఈ విధంగా చూడండి, ఈ విధంగా క్లిప్స్ అన్ని యాడ్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ క్లిప్ని అయితే వదిలేసేయండి. తర్వాత మిగిలిన క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లిప్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ మేక్ ఆఫ్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ లింక్ మీడియా అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ లొకేట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ లొకేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఒరిజినల్ వీడియో ఏదైతే ఉంటుందో మీరు ఫోల్డర్లో పెట్టుంటారు కదా,
ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. అంటే మీ ఈ క్లిప్స్ సబ్ క్లిప్స్ అన్నీ ఆ వీడియోకి యాడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అందులో ఆ వీడియోకి సైలెన్స్ అంతా రిమూవ్ అయ్యి ఏదైతే వాయిస్ ఉంటుందో మీరు ఎడిట్ చేశారో అడబీ ఆడిషన్లో ఆ వాయిస్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ క్లిప్స్ అన్నిటిని మీరు డ్రాగ్ చేసేయండి. ఇక్కడికి మీరు టైం లైన్లోకి ట్రాక్ చేయండి. సింపుల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఒరిజినల్ వీడియోని ఒకసారి వినండి మళ్ళీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏంటి, ఏ విధంగా. ఓకే, గ్యాప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఎడిట్ చేసిన వీడియోని ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏంటి, ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా సైలెన్స్ అంతా రిమూవ్ అయ్యి ఈ క్లిప్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా యాడ్ అయిపోయినాయి. ఇది ఒరిజినల్. దీన్ని డిలీట్ చేసేయండి. దీన్ని ఇలాగ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసేయండి. ఈ విధంగా మీరు సింపుల్గా డిలీట్ అయితే చేయొచ్చు. ఇది చిన్న ఫైల్స్కే కాదు, పెద్ద పెద్ద వీడియోలు కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక పెద్ద వీడియోని అయితే ఎడిట్ చేసిన క్లిప్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ అయితే మొత్తము సైలెన్స్ అంతా రిమూవ్ అయ్యి ఇక్కడ మొత్తం మీకైతే కట్స్ అయితే క్రియేట్ అయినాయి అనమాట. ఈ విధంగా వీడియోలోని సైలెన్స్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి పెయిడ్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చేయొచ్చు. ఈ వీడియోని 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదే ప్రాసెస్ ఉంటుంది. మొత్తం మీరు ఫాలో అవ్వండి. జాగ్రత్తగా 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు సింపుల్ గా వీడియోలోని సైలెన్స్ అయితే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇటువంటి ట్రిక్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలా మందికి యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.